పనసు పండు లాంటి బిడ్డని కనమ్మా. నీ సాధన సమస్తము నీ కుమారుని యందు ప్రతిఫలిస్తుంది మహర్షి. ఆదర్శ మాతవై శ్రీలోకానికి కీర్తి తీసుకురా తల్లి. నీ బిడ్డ జగత్ కళ్యాణకారకుడవుతాడు వశిష్ఠ. మహర్షి, నీ కుమారుడు గణేశ్వరుని వంటి బుద్ధిశాలి, కుమారస్వామి వంటి తేజశాలి అయితే ఈ మతంగుడు ఎంతో సంతోషిస్తాడు వశిష్ఠ మహర్షి. ఎవరు? మతంగుడా? మతంగా నువ్వు ఈ చోటికి ఎందుకు వచ్చావు? పవిత్రమైన ఈ ఋషి వాటికల్లో మరల ఎందుకు అడుగు పెట్టావు? అరుంధతి నీ బిడ్డ. అవును, అఖండ పరీక్షలో నెగ్గి బ్రహ్మర్షి వశిష్ఠుని అర్థాంగి కాగలిగిన అరుంధతి నీ బిడ్డ. అవును, ఋషిపత్నులలో తలమానికమైన అరుంధతి మతంగ పుత్రిక. అవును, అరుంధతి మతంగ పుత్రికి. ఆమె జన్మలో ఏదో రహస్యం ఉందని నేను అప్పుడే అన్నాను. అందుకే ఆమె వచ్చిన దగ్గర నుంచి ఋషివాటికకు ఏదో ఒక అరిష్టం కలుగుతూనే ఉంది. కులపతి వశిష్ఠుడు కులభ్రష్టుడైన మతంగుని అల్లుడా? మతంగ పుత్ర అపవిత్రురాలు, నేత్రురాలు, అపవిత్రురాలు, నేత్రురాలు, అపవిత్రురాలు, మతంగ పుత్ర అపవిత్రురాలు. వశిష్ఠ, మమ్మల్ని మోసపుచ్చుతావా? తెలిసి మతంగ పుత్రుని వివాహం చేసుకుంటావా? ముని సంఘాల కట్టండే భగ్నం చేస్తావా? ఏమిటి ఆఘాయిత్యం మహర్షులారా? నేనేదో నా బిడ్డను చూడాలని వస్తే నీ బిడ్డ వెళ్ళండి ఇక్కడి నుంచి. తండ్రి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి. ఆమెను తక్షణం వెళ్ళగొట్టండి, వెళ్ళగొట్టండి. మతంగ, అరుంధతి నీ బిడ్డేనా? అవును. ఆమెను చూచి ఆశీర్వదించాలనే ఆశతో వచ్చాం. అవును. నీ బిడ్డను పురిటికి పుట్టినింటికి తీసుకువెళ్ళడానికి వచ్చావు. అవును, అవును, అవును. సరే, అరుంధతి, అరుంధతి, నీవు మతంగ పుత్రివే కదూ? ఎలా కాదనగలను? నా తండ్రిని తండ్రి కాదని ఎలా అనృతమాడగలను? స్వామి, నేను మీ జీవితంలో ప్రవేశించి సాటి ఋషులలో మీకు తలవంపులు తెచ్చాను. నన్ను క్షమించండి. అరుంధతి, నీవు నా అర్థాంగి అయినందుకు, ఋషులు వెలివేస్తామన్నందుకో నేను బాధపడటం లేదు. నిన్ను కేవలం నా ఆత్మరూపంగా విశ్వసించాను. మనిద్దరి మధ్య రహస్యం ఉండవచ్చునా? నాతో ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పి మిమ్మల్ని చిరాకు పెట్టడం ఇష్టం లేకపోయింది. చెప్పవలసిన సందర్భము రాలేదు స్వామి. ఎంతటి దురదృష్టవంతురాలు అరుంధతి. లాభం లేదు. ఏ భార్య తన భర్త వద్ద రహస్య గోపనం చేయ సాహసిస్తుందో ఆ భార్యకు ఆ భర్త వద్ద స్థానం ఉండదు. నీవి ఋషివాటికలో వశిష్ఠ పత్నిగా జీవించే అర్హతను కోల్పోయావు. స్వామి, స్వామి, నా తప్పిదానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం విధించినా భరిస్తాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను. కానీ నాకు మీ చరణ సేవా భాగ్యం లేకుండా చేయకండి స్వామి. నా బిడ్డలు నా వటువుల నుంచి నన్ను దూరం చేయకండి. కరుణించండి. ఈ దీనురాలికి ఇంతటి కఠిన శిక్ష విధించకండి స్వామి.
జనవాక్యంతు కర్తవ్యం. వ్యక్తిగతమైన కష్టనిష్ఠురాలు ఎలా ఉన్నా సమిష్టి శాసనానికి తల ఒగ్గటం సంఘజీవి అయిన ప్రతి మానవునికి శ్రేయస్కరం. ఇదే ఆచార్య వశిష్ఠుడు తన శిష్యులందరికీ నేర్పే బృహత్తర ధర్మం. అసిధారావ్రతమైన ఈ ధర్మాచరణకు నేడే నాంది. స్వామి స్వామి, నా గర్భవాసంలో రూపురేఖలు దిద్దుకుంటున్న మీ తేజస్సు పుట్టబోయే మీ బిడ్డ తండ్రికి దూరమై పెరగవలసిందేనా? కారణ జన్ముడైన ఆ కుమారుని ముద్దు ముచ్చటలు మీకు చూపించే భాగ్యానికి నేను నోచుకోలేదా స్వామి, నోచుకోలేదా? మతంగ పుత్రుని గురుకులానికి మాదం చేస్తావా? మా కులభ్రష్టురాలి చేతి కూడా మా బిడ్డలను తినమంటావా? వెంటనే ఆమెని ఆశ్రమం నుంచి బయటికి పంపు, లేదా నిన్ను కూడా వెలివేయవలసి వస్తుంది. స్వామి స్వామి స్వామి, పతిపాద పూజకు దూరమై నేనింకా జీవించి ఉండాలా స్వామి? మాట్లాడరి మాట్లాడరి. సరే, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మా తల్లిని ఆపండి స్వామి. స్వామి, మా తల్లి అన్నపూర్ణాదేవి ఆమె చేతి అమృతాన్నాన్ని మాకు లేకుండా చేస్తారా స్వామి? మా తల్లిని ఆపండి. గురువర్య, మా తల్లిని వెళ్ళవద్దనండి స్వామి. తల్లి, వారి పూజా విధానానికి ఏ లోపం రాకుండా ఎలా చూస్తావు? నా బిడ్డల్ని ఎలా రక్షిస్తావు? అంతా నీదే భారం. నీపై విశ్వాసంతో వెళ్తున్నాను. నాకు సెలవిప్పించు తల్లి. తల్లి, కామితాలీడేర్చే కల్పవల్లివి, నీవు కన్నీరు పెట్టవచ్చునా? తప్పమ్మా, తప్పు. భద్రుచ్చారణం తప్ప ఇతర దుఃఖమేది నా మనసులోనికి రాకుండా వరమివ్వు తల్లి. సెలవు. మా తల్లిని వెళ్ళొద్దని చెప్పండి. అయ్యో, మమ్మల్ని దిక్కులేని పక్షులను చేస్తావా అమ్మా? స్వామి, మాత వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే మమ్మల్ని చంపుకు తినట్టే. తప్పు బాబు, అలా అనకూడదు. మిమ్మల్ని విడిచి వెళుతున్న దురదృష్టానికి నేనెంతగానో కుమిలిపోతున్నాను. మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టకండి బాబు. అమ్మా అమ్మా, నాకు అన్నం పెట్టకుండానే వెళ్ళిపోతున్నావా? బాబు, నే వెళ్ళినా నీకే లోటు రాదమ్మా. అన్నయ్యలందరూ ఉన్నారుగా. మీ గురువు గారి ఆజ్ఞ అతిక్రమించరాంది. చూడండి బాబు, మీరందరూ నవ్వుతూ నన్ను పంపించండి బాబు. మా తల్లి నాశనంలో మేము ఉంటాం. ఆ కులభ్రష్టురాలు మీకు తల్ల నోరు మూసుకెళ్ళారండి. ఎందుకు అలా ఏడుస్తాం? ఏ చెట్టు కాయ ఆ చెట్టుకు భారం కాదమ్మా. నీ తండ్రి మతంగుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. నా వెంట తీసుకువెళ్తాను. వెళ్దాను రామ్మ, రా.